ఇవాళ పొద్దుగాలనే మా ఆయనతోటి అక్షింతలైనాయి. పొద్దున లేవంగానే మా వారు డ్యూటీకెళ్తున్నా, కొంచెం కర్డ్ రైస్ తింటా, రైస్ పెట్టమంటే ఆ రైస్ పెట్టేసి, నేను టీ తాక్కుంటా, మా ఆయన ముచ్చట్ల పడిపోయి అట్లనే ఉన్నా. ఆ అన్నం కాస్త మాడిపోయింది. చూసిర్రా? మొత్తం అడుగంటిపోయింది. ఇక మళ్ళీ స్మెల్ వస్తుంది. ఇక వెంటనే ఇక అదేం తింటాడనేసి తొందరగా పక్కకు పెట్టేసి, మళ్ళీ ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ పిండి పెట్టేసి, ఇడ్లీ పెట్టేసి ఇక డ్యూటీకి పంపించిన. తర్వాత దీని సంగతి చూస్తా అనేసి ఇది పక్కకు పెట్టేసిన. ఇక మా ఆయన అంటున్నాడు, నువ్వు మాడవకపోతే ఆశ్చర్యం కానీ మాడిస్తే ఏం ఆశ్చర్యం సప్పు అని అంటున్నాడు. ఇక నేనేమో మా ఆయన్ని తిట్టినాను, నువ్వు ముచ్చట పెట్టేటట్లనే ఈ అన్నం అంతా మాడిపోయింది, ఈ అన్నం మళ్ళీ నువ్వు మధ్యాహ్నం వచ్చినాక నువ్వే తినాలి, నేనైతే అస్సలకే తినానంటే సరే అనేసి నవ్వుకుంటూ డ్యూటీకి అయితే వెళ్ళిపోయారన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మా వారికి 6 to 14 అంటే మార్నింగ్ 6 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 2 o'clock వరకు డ్యూటీ ఉంటుంది. ఇక మెయిన్ లైన్ వెళ్ళడం లేదండి, ఎందుకంటే నాకు ఫుల్ ఫీవర్ వస్తుంది కదా. అంటే ఫీవర్ వచ్చి తగ్గిపోయింది, కాకపోతే ఇక మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతే ఇక నేను లోన్లీగా ఉంటాననేసి ఇంకొక 1 week ఇట్లనే ఆఫీస్ డ్యూటీలే వేసుకుంటా అనేసి ఇంట్లోనే ఉంటున్నాడు. డ్యూటీ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తున్నాను అన్నమాట. ఇక సర్లే అనేసి మార్నింగే 6 o'clockకి తను డ్యూటీకి వెళ్ళిపోతాడు అనేసి నేను మార్నింగ్ లేసేసి కర్డ్ రైస్ తింటా సప్పు అని అంటే, ఇడ్లీ వద్దు కర్డ్ రైస్ తింటా అంటే సరే అనేసి లేచి వేడిగా అన్నం పెడితే మంచిగా టీ పోసుకొని వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ముచ్చట పెట్టుకుంటూ ఉంటే ఆ అన్నం కాస్త మాడిపోయింది అన్నట్టు. ఇక తర్వాత మా ఆయన మళ్ళీ ఇక అరుస్తాడు, అప్పటికే లేట్ అయిపోయింది అని అరిస్తే వెంటనే ఇడ్లీ అయితే ఎంతసేపట్లో అవుతుంది అని 10 minutesలో అవుతుంది కదా. సరే బాబా ఇక అన్నం అంటే వదిలిపెట్టేసి ఇడ్లీ అయితే తొందరగా అవుతుంది అనేసి మళ్ళీ ఇడ్లీ పెట్టేసి చట్నీ వేసి ఇక ఆయననైతే పంపించిన తర్వాత మళ్ళీ నేను ఇక మధ్యాహ్నం ఇట్లా తినాలి ఆ రైస్ని. ఇక తర్వాత రవ్వ లడ్డు చేద్దామనేసి కొబ్బరి ఉందండి, పచ్చి కొబ్బరి ఉంది, నిన్న పూజ అయింది కదా, ఇక అది వేస్ట్ అయిపోతుంది అనేసి ఈరోజు రవ్వ లడ్డు చేస్తున్నా. రేపు మళ్ళీ పాప దగ్గరికి వెళ్తున్నాడు మా ఆయన. అంటే బాబుకి 10th class టీసీ ఏదో సబ్మిట్ చేయాలంట. మొన్న వెళ్తే వర్కింగ్ డే కాదనేసి ప్రిన్సిపల్ సార్ ఇవ్వలేదంట. సరేలే ఇక రేపైతే వర్కింగ్ డేనే కదా, సో అందుకోసం అనేసి స్కూల్ వర్కింగ్ డే రోజు వెళ్ళేసి టీసీ సబ్మిట్ చేస్తా సప్పు అని అంటే, సరే పాప దగ్గరికి వెళ్తున్నావు కదా, పాపకి రవ్వ లడ్డు అంటే మస్తు ఇష్టం, అందుకోసం అనేసి ఇక రవ్వ లడ్డు చేద్దామనేసి పచ్చి కొబ్బరితో చేస్తాం. మస్తు జ్యూసీగా ఉంటుందండి. నేను చేసినట్టు వేసుకోరి, మస్తు అంటే మస్తు ఉంటుంది. 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 1 కప్పు ఉప్మా రవ్వ, 1.5 కప్పు ఉప్మా రవ్వ వేసి ఇట్లా కలుపుకొని కనీసం ఒక 2 గంటలన్నా పక్కకు పెట్టుకోవాలి. 2 గంటలు మీకు టైం లేకపోతే కనీసం గంట అన్న పక్కకు పెట్టుకోండి. కొబ్బరి పాలు అనేది రవ్వ వీల్చుకొని, రవ్వ మస్తు సాఫ్ట్గా ఉంటుంది, లడ్డు కూడా మంచిగా సాఫ్ట్గా నోట్లో అయితే కరిగిపోతుంది అన్నట్టు. ఇక దాన్ని అయితే పక్కకు పెట్టేసి నేను ఇంట్లో పని అంతా చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ చేసేసరికి అది మంచిగా నానిపోయింది. తర్వాత ఇక లడ్డు ప్రిపరేషన్ అయితే చేస్తాను. ఫస్ట్ అయితే కొంచెం మందంగా ఉన్న బాణీ తీసుకొని నెయ్యి వేసుకొని ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ రవ్వను మంచి సిమ్ముల్నే ఉంచుకోవాలి, మీడియం ఫ్లేమ్లో అస్సలకే పెట్టొద్దు, హైలో ఇంకా అసలుకే పెట్టొద్దు అన్నట్టు. మంచిగా సిమ్ములు ఉంచుకొని రవ్వను మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక తర్వాత దాన్ని అటు పక్కకు పెట్టేసి పాకం కోసం 1 కప్పు చక్కెరకి 1 కప్పు వాటర్ వేసుకొని ఆ చక్కెరని కూడా కరిగించుకుంటున్నా. అసలు ఎడిటింగ్ చేసేటప్పుడు ఇది పక్కన పెడదాం అనుకున్నా కానీ కొంచెం మిస్ అయిందండి. ఇక మళ్ళీ వెనకకి ఏం పుడతా అనేసి సరే అనేసి పెడతాన్నా. సారీ ఏమనుకోకండి, జస్ట్ ఇట్లా చూపించేటప్పుడు ఒకసారి ఇది వస్తుంది. ఇక తర్వాత ఈ చక్కెర అంతా కరిగి కొంచెం తీగ పాకం వచ్చేంత వరకు ఉంచుకోవాలన్నట్టు. ఇక్కడ చూసిర్రా, రవ్వ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న. మన మెయిన్ ఏంటిదంటే రవ్వను వేయించుకోవడంలోనే రవ్వ లడ్డు టేస్ట్ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ పాకం కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో యాలకులు, మనం డ్రై ఫ్రూట్స్, మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే ఓన్లీ పాపకు జీడిపప్పు అంటేనే ఇష్టం, వేరేటి వేసినాం అనుకో అది తీసి పక్కకు పెడుతుంది, అందుకోసం అనేసి ఓన్లీ జీడిపప్పే వేసిన. ఇక రవ్వ కూడా మంచిగా వేగిపోయినాక ఆ రవ్వను కూడా ఇందులో కలిపేసి ఒక్కసారి మంచిగా బాగా కలుపుకోవాలి. వేడిగానే చుట్టుకోవాల్సిన అవసరం లేదండి, మంచిగా కొంచెం చల్లగా అయిన తర్వాత కూడా చుట్టుకున్న మన రవ్వ లడ్డు సూపర్ పర్ఫెక్ట్గా వస్తుంది. మస్తు నోట్లు ఎత్తే కరిగిపోతుంది, జ్యూసీగా ఉంటుంది. రవ్వ లడ్డు చేయాలంటే భయపడతారు కదా, కొంచెం గట్టిగా వస్తుంది అట్లా ఇట్లా అనేసి
నేను చేసినట్టు చేసుకోర్రి, అసలు ఎంత జ్యూసీగా ఉంటుందో అసలు మాటలల్లో చెప్పలేను. ఇక్కడ పొడి పొడిగా అయిందని టెన్షన్ ఏం పడకండి, ఈజీగానే లడ్డు ఫామ్ అయిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఎంత మంచిగా చుట్టుకుంటున్నానో లడ్డు. మీకు ఇలా చుడుతుంటేనే తెలుస్తుంది కదా మంచి జ్యూసీగా ఉన్నట్టు. అట్లుంటుంది, నోట్లయితే కరిగిపోతుంది. మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంటుంది. తప్పకుండా నేను చేసినట్టు ఒక్కసారి ట్రై చేసిరనుకోండి, ఇక మీరు మళ్ళీ మళ్ళీ రవ్వలు ఎప్పుడు కొబ్బరి మిగిలినా కానీ రవ్వ లడ్డు చేసుకుంటారు. మా పాపకు బాగా ఇష్టం ఈ రవ్వ లడ్డు, అందుకే ఇక తన కోసం అనేసి చేస్తున్నాం. సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఈరోజైతే ఈ రవ్వ లడ్డు చేసిన ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత ఆ మాడిపోయిన అన్నాన్ని సరిసగం వేసేసుకొని తినేసినాం అన్నట్టు. మా వారు అంటున్నారు, నా కోసమే వెయిట్ చేసినావా, ఈ అన్నాన్ని నాకే వేస్తున్నావా అని అంటే, మరి ఏం చేయను బాబా, పడేయాలా చెప్పు, నాకేమో పడేయడానికి ధైర్యం రాదు కదా అని అంటే, సర్లే అనేసి ఇక ఒకసారి నవ్వుకొని ఆ అన్నాన్ని పైన అన్నం కొంచెం తినేసి ఇక మధ్యాహ్నం అయితే రెస్ట్ తీసుకున్నామండి. ఇదే అండి ఈరోజు నా వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఇలాంటి మంచి వ్లాగ్స్ కోసం అండ్ కుకింగ్ వీడియోస్, డివోషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా లడ్డూలు నోట్లో నీళ్ళు ఇలా ఊరిపోతున్నాయా? మరి లేట్ చేయకుండా జిప్పన వేసుకోరి, మస్తు టేస్ట్ చేయరి. ఇవి ఎట్లా వచ్చినాయి కూడా నాకు మళ్ళీ కామెంట్ చేయరి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు తుంచి కూడా చూపెడతాను, ఎంత జ్యూసీగా ఉందో. మా వారికి అయితే ఫుల్గా నచ్చినాయి అంటున్నాడు, మొత్తం పెట్టకుండా నాకు 2 ఉంచు సప్పు అనేసి. సర్లే బావా, నువ్వు అంతగానో అడిగన్నా నీకు కూడా 2 ఎక్స్ట్రాగానే వేసిన, ఆ 2 మాత్రం నీకే ఉంచుతలే అని అంటే ఇక నవ్వుతూ ఉన్నాడు అన్నమాట. ఇక పాపకైతే ప్యాకింగ్ చేయాలండి. ఇవి బాబా వస్తాడు కదా, బాబుకి రవ్వ లడ్డు ఇష్టం ఉండదు, వాడిదో కొన్ని టేస్ట్లు వెరైటీగా ఉంటాయి, వీనియో కొన్ని టేస్ట్లు వెరైటీగా ఉంటాయి అన్నట్టు. బాయ్ ఫ్రెండ్స్, ఉంటా మరి.